ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు సమర్పించు జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ, జన్మకైతే హిజ్ స్టోరీ, చావుకైతే మిస్ స్టోరీ, అఖిల భారత సంచలనాత్మక క్రైస్తవ మహాసభలు, నకిలీ, భయం, మోసం, మృత్యువు, ఈ నలుగురి రహస్యమే నలుగుల సారాంశం. తేదీలు 2006 మే 24 నుండి 28 వరకు. స్థలం సాగర తరంగాలు, ఆర్కే బీచ్, విశాఖపట్నం. ప్రతి సాయంకాలం 6 గంటలకు. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ అగ్రరాజ్యాధినేతల ప్రశంసలు అందుకున్న వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ జయశాలి పిడి సుందర్రావు గారు ప్రసంగిస్తారు. అద్భుత దృశ్యాలను వెండి తెరలపై తిలకించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా పట్టణ ప్రజలతో ఈ సాగర తరంగాల మధ్య దేవుని గురించిన మహాజ్ఞానాన్ని ఆలోచించటానికి ఆయన ఇచ్చిన మంచి అవకాశానికి చాలా సంతోషపడుతున్నాను. నేను పుట్టింది ఈ పట్టణంలోనే, నేను చదువుకున్నది ఈ పట్టణంలోనే, ఉద్యోగం చేసింది ఈ పట్టణంలోనే. ప్రపంచానికి ఈ విప్లవ శంఖాన్ని పూరించటం ఈ పట్టణంలోనే. ప్రియులారా, నేను మీ వాడనని చెప్పుకోవటానికి ఎప్పుడు గర్వపడతాను. ప్రపంచ పటంలో ఎప్పటికైనా విశాఖపట్నం దేవుని మహాజ్ఞానానికి కేంద్రం అని నిరూపించాలన్న ఆశతో, కోరికతో ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితాన్ని ప్రజల మధ్య ఉంచుతున్నాను. క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, క్రైస్తవ్యాన్ని మతంగా అనుకుంటున్నారు. క్రైస్తవులే దీన్ని మతం అంటే క్రైస్తవేతరులు మతం అనరా? మరి ఈ అశేష ప్రజల మధ్య నేను ఒక మాట చెబుతాను. క్రైస్తవ్యం, మతం అన్న పదం బైబిల్లో ఎక్కడా లేదు. మీరెందరో పండితులు చూసుంటారు, ఎన్నో పుస్తకాలు చదువుంటారు, ఎన్నో డిగ్రీలు సాధించుంటారు. కానీ ప్రపంచానికి తెలియనిది బైబిల్లో ఉన్నది క్రైస్తవ్యం మార్గమే కానీ మతం అనే పదాన్ని ఎక్కడా దేవుడు ప్రయోగించలేదు. యూద మతం ఉంది, కానీ క్రైస్తవ మతం అని బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ఈరోజు మనం భూలోకాన్ని తలక్రిందులు చేయువారము అని బైబిల్లో వ్రాయబడిన క్రైస్తవ్యం తలక్రిందులైపోవటం విచారకరం. అందుకే ఈ మహాజ్ఞానాన్ని సరికొత్త కోణంలో విజ్ఞులు కానివ్వండి, పామరులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి బైబిలులోని మహాజ్ఞానం చెప్పాలి.
ఈరోజు మానవుడు వ్రాసిన శాస్త్రాలు, మన దగ్గర ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అందులో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎంతోమంది మన పట్టణంలో శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్ట్స్ ఉన్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. ఈ ప్రకృతిని చూసి ఎన్నో శాస్త్రాలు రాశారు వాళ్ళంతా. ఐన్స్టీన్ కానివ్వండి, అరిస్టాటిల్ కానివ్వండి, కోపర్నికస్ కానివ్వండి, గెలీలియో కానివ్వండి, ఎవరు రాసినా ప్రకృతిని చూసి శాస్త్రాలు రాశారు. వారి శాస్త్రాలే మన వారి పాఠ్యాంశాలు. టాక్సికాలజీ అన్నాడు, విష విజ్ఞాన శాస్త్రం. ఫోటోబయాలజీ కాంతి జీవశాస్త్రం. ఎగ్రోస్టాలజీ గడ్డి ఉత్పత్తి పరిశోధనకు శాస్త్రం. ఎకాలజీ పర్యావరణం. కాంకాలజీ శంకు. జియాలజీ భూవిజ్ఞానం. ఆర్నిథాలజీ పక్షులు. కాస్మాలజీ విశ్వం. మార్పాలజీ జీవస్వరూపం. ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం. జెరంటాలజీ వృద్ధాప్యాన్ని గురించిన ఎన్నెన్నో శాస్త్రాలు రాశారు. ఏటోనండి క్రైస్తవ సభలు అనగానే హల్లెలూయలు, గొడవలు, అల్లర్లు ఉంటాయని చాలామంది అనుకుంటారండి. నా సభలో విజ్ఞానమే తప్ప అల్లరి ఉండదండి. అజ్ఞానంగా అల్లర వేయవలసిన అవసరత లేదు. యూనివర్సిటీలో ప్రతి క్లాసులో ప్రొఫెసరు పిల్లలతో అల్లరి చేస్తే వచ్చే పాఠాల, గొడవల? చెప్పండి. పాఠాలు నిశ్శబ్దమైన వాతావరణంలో ప్రొఫెసర్ గారు చెప్పిన ఆ చక్కని భాషా శైలిలో ఎన్నో ఎగ్జాంపుల్స్తో స్టూడెంట్స్కి విజ్ఞానాన్ని నేర్పించాలి. బైబిల్ అంతకంటే గొప్పదంటాను నేను. ఎందుకంటే ఈ ప్రకృతిని చూసి శాస్త్రవేత్తలు శాస్త్రాలు రాశారు. కానీ ఈ ప్రకృతికి పుట్టినీళ్ళు ఎవరంటారు? ఈ ప్రకృతికి పుట్టినీళ్ళు ఎవరంటారు? దేవుడు అంటారండి మీరని నన్ను అనుకుంటున్నారేమో. నేను అంత బలత్కారంగా ఒప్పించేసంత అసమర్థుణ్ణి కాదండి. క్రైస్తవ్యం మతాన్ని నమ్ముకుంటే ఈరోజు విదేశాల నుండి ఎంతో డబ్బు దిగుమతి అవుతుందండి భారతదేశానికి. మీ అందరికీ తెలుసు. చాలామంది అనుకోవచ్చు సుందరరావు గారు కూడా అమెరికా నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ డబ్బులు వస్తున్నాయని. విదేశీయులను అడుక్కున్నంత దౌర్భాగ్యుణ్ణి కాదండి. సింహాన్ని నేను. ఎవడికి తల దించను, ఎవడి పైసాకి కక్కుర్తి పడను. నేను భారతీయుడిని. ప్రియులరా, ఇదంతా మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కష్టం. కనుక ప్రకృతి నుండి శాస్త్రాలు వస్తే ప్రకృతి ఎలా వచ్చిందని కాస్మాలజిస్టులు అడిగితే, అంటే విశ్వశాస్త్ర పండితులు అందాం వాళ్ళని. ఏమండి, వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారండి, ఎక్కువ మంది పర్సంటేజ్ ప్రపంచంలో ఈ ఖగోళ శాస్త్రవేత్తలు అనే లేక విశ్వశాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధక శాస్త్రవేత్తలు ఎవరనండి వీళ్ళని? ఏమండి, 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ప్రేరుడు విశ్వం పుట్టడానికి వచ్చిందండి. విస్ఫోటనం జరిగిందండి. అందులో నుంచి ఇవన్నీ ఈ నక్షత్రాలు, గ్రహాలు, అంటే ఈ గెలాక్సీలు, నక్షత్ర మండలాలు, సూర్య కుటుంబం అందులో పాలపొంత నక్షత్ర మండలంలో కలిగాయి అంటున్నారు. ఏటా బిగ్ బ్యాంగ్? ఇంగ్లీష్లో బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు దీన్ని. ఏంటి సిద్ధాంతం అని మీరు అడిగితే శబ్దం అండి. శబ్దం. ఈ శబ్దంలో విశ్వం ఆవిర్భవించింది అన్నది శాస్త్రం. వారికి ఎప్పుడు తెలిసింది? కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలిసిందండి. 1900 ఒక విధంగా మనం మాట్లాడితే 1989
కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే ఒక అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అది ఇచ్చిన సమాచారమే ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి నాంది పలికిందండి. అంటే ఒక పెద్ద ప్రేలుడు శబ్దం వచ్చింది విశ్వం కలగటానికి. ఏంటా ప్రేలుడు, ఏంటా శబ్దం? మాట. శబ్దం మాటల్లో ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకునే ఈ శబ్దాలు మాట. ఏదో శబ్దం వినిపిస్తే కుర్చీ మీదల్ని మీరు పైకి రారు, ఏదో శబ్దం వినిపిస్తే వేదిక మీదల్ని కిందికి దిగను. మీకు తెలుసు, నన్ను పేరు పెట్టి పిలవాలి, మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలి. నేను మీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. కనుక శబ్దం అర్థం కావాలి. శబ్దం అర్థం కాకపోతే అది జ్ఞానం కాదు, అది పిచ్చికేక అవుతుంది, పొలికేక అవుతుంది. అందుకే 1989లో శాస్త్రం చెప్పింది, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది. ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ప్రపంచములు దేవుని శబ్దము, దేవుని మాట వలన నిర్మాణమైనది అన్నాడు. చూడండి, ప్రపంచములు, విశ్వం ఎలా కలిగిందని మీరు అనుకుంటున్నారేమో. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట, దేవుని శబ్దం అంటుంది బైబిల్. ఎంత చిత్రం అండి! మత గ్రంథం అండి ఇది. మత గ్రంథం అండి కాదండి, మహాజ్ఞానం. మహాజ్ఞానం అండి. మీకు ఐన్స్టీన్ గురించి కానీ, అరిస్టాటిల్ గురించి కానీ, న్యూటన్ గురించి కానీ, కార్ల్ మార్క్స్ గురించి కానీ అనేక రకాలైన శాస్త్ర పండితులు మీరు చదువుకున్నారు కదా. వాళ్ళల్లో ఎక్కువ మంది ఎవరు అనుకుంటున్నారు? బైబిల్ను చదివిన వాళ్ళు. వీళ్ళు బైబిల్ను చదివిన వాళ్ళండి. బైబిలులో ఉన్న సంగతులను కాపీ చేసి, ఒక ఐన్స్టీన్ కానివ్వండి, వారికి కార్ల్ మార్క్స్ కానివ్వండి, కొపర్నికస్ కానివ్వండి, బైబిల్ను చదివి బైబిలులోని వాస్తవాలను బైబిల్ చెప్పిందని చెప్పకుండా నేను ఈ సిద్ధాంతాన్ని ధృవీకరించానని ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళని అమాయకులు, ఈ అమాయక ప్రపంచం శాస్త్రవేత్తలందరి. కానీ వాళ్ళు బైబిల్లో ఏ సందర్భాలను కాపీ చేశారో అది నాకు మాత్రమే తెలుసండి. కానీ అడగటానికి వారు లేరుగా, వెళ్ళిపోయారు. ఉంటే వాళ్ళని బ్రతకనివ్వనండి, చచ్చి బ్రతికిపోయారు. ప్రియులారా, ఏటండి ఈ హిస్టరీ? జన్మకు ముందు మీకేం తెలుసండి అని మీరు అనుకుంటున్నారేమో. ఇంత మహాజ్ఞానాన్ని, ప్రకృతిని కలిగించిన మాట అనగా దేవుని మాట, దేవుని వాక్యం. నీ బ్రతుకు గతాన్ని చెప్పలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా గతం మీకెలా తెలుసండి, నా పుట్టుక ముందు మీకేం తెలుసండి అని మీరు అనుకుంటున్నారేమో. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. జన్మకు ముందు ఏం జరుగుతుందో ఒకసారి మరి మీరే చూడాలి. మరి ఈ శాస్త్రవేత్తలు మీరు నమ్ముతారు కనుక ఈ ఆధునిక శాస్త్రవేత్తల శాస్త్ర పరిశోధన ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నేను చూపించాలి. నన్ను నమ్మరు, నేను బైబిల్ చెప్పేసి మిమ్మల్ని మత మార్పిడి చేసేస్తున్నానని నా మీద గొడవ చేయొచ్చు. ఏమండి, నేను అందరిలాగా యేసుప్రభుని నమ్ముకోండి రండి డబ్బులు ఇస్తామని చెప్పరండి. లేకపోతే మీకు ట్రాక్టర్ పెడతాం, లారీ పెడతాం, ఆవులు తోలుకొచ్చినట్ల జనాలు తోలుకురండి అని కూడా చెప్పండి ఎవరికి. గుడ్డలు పంచుతాం, స్థలాలు పంచుతాం, విధవరాండ్రికి డబ్బులు ఇస్తాం. అవసరం లేదండి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ చెబుతుందండి, పట్టాలిచ్చే ఆంధ్ర యూనివర్సిటీ ఆ పదాలు వాడుతుందా? మీరే ఎదురు డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతారు. ఎందుకు?
కడుపు కోసం అండి. కోటి విద్యలు ఉన్నాయండి. దేనికోసం అడగండి ఈ సమాజాన్ని. కోటి విద్యలు కూటి కొరకైనా, అది మీకు తెలీదా? నన్ను అడుగుతారు మీరు. ఈ కోటి విద్యలు ఎందుకో తెలుసా? మీకున్న ఆ జానెడి పొట్ట కోసమే. కాదంటారా? కాదండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. నువ్వు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ప్రొఫెసర్ అయినా, మినిస్టర్ అయినా కడుపు పట్టుకోసం అండి. ఏమండి, పుట్టుకు చావేనండి జీవితం అంటే. పుట్టుక చావే, పుట్టటం చావటం, ఈ మధ్యనున్న కాలమేనండి జీవితం. అలాగంటే కుక్క పుట్టి చచ్చిపోతుందండి, బతుకుతుందండి. పుట్టి ఎందుకు చచ్చిపోతుందండి? ఒక పక్షి పుట్టి చచ్చిపోతుందండి, దానికి మనకి తేడా ఏముంది చెప్పండి? లేదే. పక్షుల కంటే, జంతువుల కంటే శ్రేష్ఠులం మనం. మన చావు పుట్టుకల మధ్య కాలాన్ని నిర్దేశించి బ్రతికించుకునే ఈ జ్ఞానమే కోటి విద్యలండి. ఇప్పుడు మేము కోటి ఒకటోది ప్రవేశపెడుతున్నాం ప్రపంచంలో. ఎక్కడా ఏమీ లేక పాపం మన గవర్నమెంట్ వారికి ఏ విద్య ప్రవేశపెట్టాలో తెలియక షోలే సినిమాని ఎడ్యుకేషన్లో ప్రవేశపెడుతున్నారు. చదివారు పేపర్లో? ఏమండి, చదవలేదు. ఏ పాఠ్యాంశాలని సమాజానికి నేర్పించి చైతన్య పదంలో నడిపించాలో తెలియని మహనీయులు. గబ్బర్ సింగ్ చరిత్ర అవసరం అండి? ఒక దొంగోడు చరిత్ర, లేక దొంగోడిని ఎలా చంపాలో చరిత్ర, అది మన పిల్లలకి నేర్పితే ఏమైనా బాగుంటుందా? శివ సినిమా చూసే సైకిల్ చైన్లు పట్టుకుని తిరిగారు మనోళ్ళు. ఏముందా, ఏం తెలుసండి వీళ్ళకి? చెప్పండి. నో, అలాంటి జ్ఞానం కాదు బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ వారు నేర్పించేది. ప్రపంచము ఎరుగని 101వ జ్ఞానాన్ని నేర్పిస్తాం. అదే జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. ఏమండి, అర్థం కాని మన పొలిటీషియన్స్ నిన్న ఒక పెద్ద న్యూస్ ఇచ్చారండి, మీరు చదివారో లేదో కానీ. అర్థం కాలేదు పాపం వాళ్ళకి. ఏమర్థమైంది పొలిటీషియన్స్కి? పాలిటిక్స్ తప్ప భక్తి పరమార్థం ఏమర్థం అవుతుందండి వాళ్ళకి? ఏటండి బాబు వీడు ఇలా మాట్లాడుతాను అనుకుంటున్నారా? ఎవరికి భయపడినండి. చూడండి, మీరు స్క్రీన్ మీద చూడండి, న్యూస్ మీకు స్క్రీన్ మీద వేస్తాం. స్క్రీన్ మీద న్యూస్ వేస్తాం, అయినా నేను చదువుతానండి. పోస్టర్లపై దుమారం. ఏ పోస్టర్లో? ఇదిగండి మీరు చూస్తున్నారు, ఈ 4 గుర్రాలు. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని మహానగరమైన ఈ పట్టణంలో పరిచయం చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తూ పోస్టర్లు అంటిస్తే ఏమని రాశారో చూడండి. ఈ మీడియా వాళ్ళు, మహానుభావులు వచ్చారా? మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటారులేండి, దొంగచాటుకుంటారు వాళ్ళు. పోస్టర్లపై దుమారం. ప్రభాత వార్త విశాఖపట్నం. ఒక మత సంస్థ ప్రచురించిన పోస్టర్లపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు నగరంలోని ఆర్కే బీచ్లో సంచలనాత్మక అఖిల భారత క్రైస్తవ సభలు అని ఒక వర్గం వారు, ఒక వర్గం వీళ్ళకి కులం, మతం, వర్గం, ప్రాంతీయ తత్వం ఇలాంటితో కొట్టుకు చచ్చిపోవటం వల్ల తిండి లేదండి వీళ్ళకి. చూసారా ఎలా రేపుతున్నారో వీళ్ళు? ఊరుకున్న ప్రజానీకాన్ని ఈ మీడియా ఎలా రెచ్చగొడుతుందో. వార్తాపత్రిక అండి, వార్తాపత్రిక. కెమెరాలు పట్టుకెళ్ళి ఎవడ తప్పు చేస్తున్నాడో నెక్కి తీయడం కాదు, సమాజానికి అవసరమైన వాస్తవాలను ప్రజానీకానికి తెలియచేయండి. దట్ ఈస్ మీడియా. ఎవడెవడిని చంపాడు, ఎవడు ఎలా చేశాడు, ఎవడి మీద ఏమేస్తాం, అదే మీకు వార్తలంటే? అవేనరా మీకు వార్తలంటే? మీడియా వాళ్ళని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎనీబడి? వార్తలంటే అవి కావు.
సమాజాన్ని చైతన్య పథంలో నడిపించటానికి నీ మీడియాలో మహాజ్ఞానం అంటూ ఉంటే అది చూపించు, మీసం ఉంటే నేర్పించు. ఈ 4 గుర్రాల్లో ఏముందో తెలుసా? NEWS న్యూస్. అది అర్థం కాలేదండి ఆ మీడియా విలేకరికి. నువ్వు రాసిన న్యూస్ కాదు, మేము నీకు చెప్పే న్యూస్ ఇది. విలేకరులు అనుకోగానే 10th క్లాస్ పాస్ అయ్యి కెమెరా కూడా చంకలో తగిలించుకొని చేతికొచ్చినట్టు రాసేకి నాన్న, నువ్వు చాలా కిడ్డువు నా ముందు. ఒకరు చేసిన మంచి పనులు సమాజానికి చెప్పు, నేర్చుకుంటారు. వాస్తవాలను తీసుకెళ్ళు. హత్యలు ఎలా జరిగాయి, మానభంగాలు ఎలా జరిగాయి, దోపిడీలు ఎలా జరిగాయి, ఎందుకు నేర్పిస్తున్నావు? అమాయకులైన ప్రజలకు చూపించి రాసి అశ్లీల చిత్రాలను గోడల మీద అంటించినప్పుడు ఏమైంది నీ మీడియా? చెత్త పాటలతో యువతరాన్ని అడ్డదారిని నడిపిస్తున్నప్పుడు ఏమైంది నీ మీడియా? చెప్పగలవా సమాధానం? నువ్వు కాదు కదా, నీ పత్రిక సంపాదకుడు కూడా చెప్పలేడు. బిజినెస్ ఇదొక వ్యాపారం, నీకు డబ్బు కావాలి. పురుగుల మందు ఉందర్రా, ఎందుకర్రా మీరు ఆ డ్రింక్ తాగుతున్నారా? కూల్ డ్రింక్ అందండి మీడియా. ఒకసారి విన్నారా? మీరు చూసారా? పురుగుల మంది అండి, కూల్ డ్రింక్ తాకండి, కూల్ డ్రింక్ తాగొద్దండి, పురుగుల మంది అంటుంది మీడియా. ఒకరోజు అది, ఆ రోజు ఎందుకు చెప్పింది అది వార్త. రెండోసారి ఏముందో తెలుసా? మరో మీడియా దమ్ముందా థమ్సప్ తాగంటుంది. ఇది చాలా ఈ చురకాళ్ళకి. ఒక మెగాస్టార్ నిలబెట్టి కంపెనీ వాడు డబ్బుల కోసం లాభాలు సంపాదించాలని ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటుంటే ఆ రోజు నీకు దమ్ము లేదు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఏం మాట్లాడగలరు పిడి సుందర్రావు ముందు? ఒక వర్గం వారు మహాసభలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభలకు సంబంధించిన పోస్టర్లను ముద్రించి నగరంలో పలు చోట్ల విస్తృతంగా అంటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ పోస్టర్లో 2 ప్రముఖుల చిత్రాలను ప్రచురించడమే ఈ దుమారానికి కారణమైంది. మరి మీకు చెప్పాలి కదండి నేను ఎక్స్ప్లెనేషన్. వాళ్ళకి ఎందుకు చెప్తాను? వాళ్ళ దగ్గరికి వచ్చే చెబుతాను. నా దగ్గరికి రావడానికి వాళ్ళకెంత గుండె ధైర్యం ఉండాలి. రాలాకే బొమ్మ వేసుకున్నాడు. మాకు ఒక 10,000 ఖర్చు లేకుండా ప్రకటన ఇచ్చాడు. సంతోషమేలండి. చూడండి, చదువుతాను. పోస్టర్లపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ల చిత్రాలను ముద్రించారు. ఇది కాంగ్రెస్ లోని ఇతర మతాల నాయకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎందుకో? ఒక మతానికి చెందిన ప్రచార సభలో తమ నేతల ఫోటోలను వాడడం ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. ఎవరినే? ఇంతవరకు నన్ను ఎవరేం అడగలేదు. మరి ఎవరిని అడుగుతున్నారు? ఆకాశవాణిని. సెల్ నంబర్లు ఇచ్చాం చూడండి. ఆ పోస్టర్ల మీద సెల్ నెంబర్లు ఉన్నాయి, ఆ వాల్ రైటింగ్ మీద సెల్ నెంబర్లు ఉన్నాయి, కరపత్రాల మీద సెల్ నెంబర్లు ఉన్నాయి. ఎవరిని ప్రశ్నిస్తున్నావు బిడ్డ? వీరే కాకుండా కాంగ్రెసేతర పార్టీల నేతలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ నాయకుల పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరిని? మిమ్మల్ని పీకేయమన్నారు అందరూ. ఎందుకు వేసామో ఈ అమాయకులకు అర్థం కాలేదండి. ఎందుకు వేసామో తెలుసండి? సోనియా గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు మాకు ఒక ఉత్తరాన్ని రాశారు. వీళ్ళకెవరు రాస్తారు? వీళ్ళ మొహాలకే. వీళ్ళ మొహానికి ఎవరు రాస్తారంటే భారత కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తరం రాస్తుందంటే దేనికి రాయాలి నీకు? పదవుల కోసం ఢిల్లీ చుట్టూ గిరికీలు కొట్టే నీకుత్తరం రాసేటంతట వాడవా నువ్వు? నేనెందుకు ఫోటో వేశానో నన్ను అడిగితే నేనే చెబుతాను. అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు మాకు ఉత్తరం రాశారు. మీ సభలు విజయవంతంగా జరగాలని. రాసుకోండి. ఏమండి, ప్రజలు ఎలాంటోలో మీడియా ఎలాంటిదో ఒకసారి మీరు ఆలోచించండి. నాకు ఈ పట్టణంలో చాలా మంది విరోధులు ఉన్నారండి.
చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళంతా నేను ప్రేమిస్తున్నానండి, వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నాను, నేనేం పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే నేను నా పట్టణాన్ని నేను కాపాడుకోవాలి. ఇది నా పట్టణం, నా జన్మస్థలం. నా జన్మస్థలంలో నేను ఎవరో మీకు తెలియదు. ఇంతవరకు నాకు మహానాయకులు ఎవరో తెలుసు, అతిరథ మహారథులు ఎవరో తెలుసు. ఇందాక మీరు క్లిప్పింగ్లో చూసారే, నా మీద పూల కిరీటాన్ని పెట్టిన వారు ఒకనాడు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు బంగారు లక్ష్మణ గారు. నాకు వాళ్ళు ఎవరు, నాకు మిత్రులండి. నా మీద కిరీటాన్ని పెట్టింది ఆయనే. ఈ సభలకు ఉత్తరం రాసింది సోనియా గాంధీ గారండి. పార్టీ మనిషిని కాదండి, నేను దేవుని మనిషిని. నేను పార్టీలకు చెందినవాడిని కాదండి. అలా అనుకుంటే సీఎంని అయిపోయేవాడిని ఈ పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి. పదవుల కోసం ప్రాకులాడే పిచ్చివాడు కాదు పిడి సుందర్రావు. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రపంచానికి, టోనీ బ్లెయిర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్రిటిష్ ప్రధాని. ఇప్పుడు కూడా సింహగర్జన, ప్రపంచ మేధావులారా కబడ్దార్ అనే సింహగర్జన పుస్తకాన్ని రాశానండి. అక్కడ ఉంది బుక్ స్టాల్లో. మీరు రాసిన ఉత్తరాన్ని మేము జాగ్రత్తగా పాటించగలం అని రాశాడండి. టోనీ బ్లెయిర్ అనకాపల్లి ఫ్రెండ్ కాదు నాకు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఇండియాలో ఉన్నవాడు కాదు, నాకు ఒక స్టేట్ సీఎం కాదు. నాకు రాసింది రవస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలించగలిగిన ఒకనాటి బ్రిటిష్ ప్రభుత్వపు, ఈనాటి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక టోనీ బ్లెయిర్, బ్రిటిష్ ప్రధాని. ఆస్ట్రేలియా హవర్డ్స్, ఫ్రాన్స్ జాక్విస్ చెరాక్, వీళ్ళంతా నన్ను మెచ్చుకొని రాసిన ఉత్తరాలండి అవన్నీ. ఆలోచించండి. బైబిల్ గొప్పది, మహాజ్ఞానం అని రాశానండి వాళ్ళకి. ఇండియా నుంచి, మన ఇండియా నుంచి రాశానండి. ప్రియులారా, ఆలోచించండి. ఈ జన్మలో ఏముందో, ఈ జన్మ వెనుక ఏముందో మరి చెప్పి నేను మిమ్మల్ని పంపేస్తాను. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నామండి మనం. అంతకుముందు తల్లి గర్భంలో 9 నెలలు మనం ఉన్నామండి. అంతకుముందు తండ్రి గర్భంలో ఉన్నామండి. వెళ్ళి ఆ డాక్టర్లను అడగండి, చెప్తారు. పిండోత్పత్తి శాస్త్రవేత్తలు లేటెస్ట్ అభిప్రాయాలండి ఇవన్నీ. ఈ డాక్టర్లను అడగండి, చెప్తారు. వెళ్ళి ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. మనము మన తండ్రుల గర్భాలలో ఉండేవాళ్ళమండి. నేను నా తల్లి గర్భంలో 9 నెలలకు ముందు ఎక్కడున్నానో తెలుసా? నా తండ్రిలో ఉన్నానండి, మా నాన్నగారిలో ఉన్నాను. చనిపోయారు ఆయన. అంతకుముందు మా నాన్న నేను కలిసి మా తాతయ్య గర్భంలో ఉండేవాళ్ళం అండి. నమ్మరా? నమ్మిస్తాను మిమ్మల్ని, గ్యారంటీ చేయను. మాయ లేదు, మోసం లేదు, వేషం లేదు, చిటకా లేదు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము, బైబిల్ ఉన్నవాడు తీయండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రియుల క్రైస్తవ సోదర సోదరీమణులారా, బైబిల్ తెచ్చుకున్నవాడు చూడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఎలాగనగా మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు అతని పితరుని కలుసుకున్నప్పుడు, అబ్రహాము గారిని కలుసుకునేటప్పటికీ లేవి 4వ తరం వాడైన లేవి తన పితరుని గర్భంలో అబ్రహాము గర్భంలో ఉన్నాను అంటున్నాడు. చూడండి బైబిల్. తండ్రులండి, తండ్రుల గర్భాలలో ఉన్నామండి మనమంతా. పురుషులు తెలుసా మరి? అమ్మ ఆకారాన్ని ఇచ్చింది. 9 నెలల్లో. అమ్మ దగ్గరికి రాకముందు మన తండ్రిలో ఉన్నాం. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకునేటప్పటికీ ఇస్సాకు పుట్టలేదండి. ఆ ఇస్సాకు యాకోబు పుట్టలేదండి. ఆ యాకోబుకు 12 మందిలో లేవి పుట్టలేదండి.
మరి నువ్వెక్కడున్నావు నాయన లేవి అని అడిగితే, ఇప్పుడు లేవి అంటున్నాడు ఈ 10వ వచనంలో 7వ అధ్యాయం ఇబ్రీ పత్రికలో, మెల్కీసెదెకునే ప్రధాన యాజకుడు అతని పితరుని కలుసుకున్నప్పుడు ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకునేటప్పుడు లేవి అబ్రహాము గర్భంలో నేను ఉన్నాను అంటున్నాడు. నమ్ముతారా? ఇదిగో నా పక్కన ఉన్న డాక్టర్ లాజరస్ ప్రసన్న బాబు, స్టాండప్. వీడికి 27 సంవత్సరాలండి. 27 ఏళ్ల క్రితం ఎక్కడున్నాడని మీరు అనుకుంటున్నారా? 27 ఏళ్ల క్రితం 9 నెలలు ముందుగా వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నట్టుగా నా భార్య అక్కడ కూర్చుందండి. ఆమె కడుపులో ఉన్నాడండి. 9 నెలల తర్వాత బయటకు వచ్చాడు. ఇదే ప్రపంచానికి తెలిసిన చరిత్ర. కూర్చున్నాను. మరి 30 ఏళ్ల క్రితం డాక్టర్ ప్రసన్నబాబు గారు ఎక్కడున్నారో చెప్పగలరా? 30 ఏళ్ల క్రితం డాక్టర్ ప్రసన్నబాబు గారు ఎక్కడున్నారో చెప్పగలరా? నా గర్భంలో ఉన్నాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం అండి. 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కన్నాడండి. శారా కదా? శారా శరీరాన్ని ఇచ్చిందండి 9 మాసాలు భరించి. అబ్రహాము ఇస్సాకును కంటే ఇస్సాకు యాకోబుని కంటే యాకోబు యోదానే, అందులో లేవిని కూడా కన్నాడు. తండ్రులండి మీకు మీరు మనం అంతా వచ్చింది తండ్రుల గర్భాల్లో నుంచి. ఎంతమంది తెలుసా? పురుషులకి అంటారేటండి? అవునండి, వాళ్ళే అంటున్నారు. మీకు అనుమానం నన్ను నమ్మకపోతే ఇదే మత ప్రచారం అనుకుంటే డాక్టర్ గారిని నేను అడగండి. ఏనాయనా? వెరీ గుడ్. స్కూల్కి తీసుకెళ్తారు మీ పిల్లలు జాయిన్ చేయడానికి. అమ్మ తీసుకెళ్ళింది అనుకోండి, నన్ను మా అమ్మ తీసుకొచ్చి బడికి జాయిన్ చేయడానికి. మా అబ్బాయి పేరు సుందర్రావు అండి, జాయిన్ చేస్తున్నాను. వీళ్ళ నాన్నగారి పేరు ఏమమ్మా అని అడిగారు. మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ పేరు అడగొచ్చు కదా. సన్ ఆఫ్ ఎవరి పేరు? సన్ ఆఫ్ ఎవరి పేరు? అమ్మ పేరు చెప్పరు, డాడ్. నాన్న పేరు చెప్పాలి. అమ్మ కన్నాను, అమ్మను నేను కన్నాను, నేను వాడి తల్లిని, నా పేరు రాయండి. ఒప్పుకుంటారు ఏంటంటే? వీళ్ళు ఒప్పుకుంటారా? తండ్రి అండి. అందుకే దేవుడు ఒక మంచి మాట రాశాడండి 3వ అధ్యాయం లోకా సువార్త. వండర్ఫుల్ అండి. చాలామంది మతం అనుకుంటున్నారండి, మతబోధ అనుకుంటున్నారండి దీన్ని. నో, క్రైస్తవ్యాన్ని మతం అనే ముసుగును తీసేయడానికే పిడి సుందర్రావు పుట్టాడు. లోకాసువార్త 3వ అధ్యాయం 38వ వచనం. లోకాసువార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు పుడితే, ఎనోషు షేతుకు పుడితే, షేతు ఆదాముకు పుడితే, ఆదాము దేవునికి పుట్టాడు. చూడండి అందులో. మనమంతా ఎవరి పిల్లలు సుబ్రహ్మణ్యం చేత పాడించాం. మనమంతా ఎవరి పిల్లలు సుబ్రహ్మణ్యం చేత పాడించాం. అందరూ దేవుని పిల్లలే. మనుషులందరూ ఒక్కటే. మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే మన తండ్రి. ఆయన నుంచి మనం వచ్చాం. రైట్, గుడ్. ఈ రోజున్న లేటెస్ట్ సైన్స్, పిండోత్పత్తి శాస్త్ర ప్రకారంగా ఒకసారి తండ్రిలో నుంచి మనం ఎంతమంది వస్తామో తెలుసండి? 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్ర కణాలు. రాసుకోండి, నో ప్రాబ్లం. ఒకసారి నా తండ్రి నా తల్లితో వెళ్ళిన నాడు వచ్చింది. శాస్త్రం చెప్తున్నానండి, భూతమాట అనుకుంటున్నారేంటి? బుద్ధి లేని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. ఆధునిక శాస్త్రం. 20 కోట్ల నుంచి 50 కోట్ల మనలాంటి వాళ్ళు బయలుదేరుతారండి లోపలికి. అమ్మ అందరికీ అవకాశం ఇవ్వదండి. అమ్మలో విడుదలైన అండం ఒక్కటేనండి. వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? డాడీ దగ్గర నుంచి 20 నుంచి 50 కోట్లండి. తల్లి నుంచి వచ్చింది ఒకటే అండం. తండ్రి నుంచి వచ్చాయి 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్ర కణాలు. అందరూ పిల్లలైపోతున్నారా? అన్ని కణాలకు, అన్ని శుక్ర కణాలకు తల్లి అండం ఫలదీకరణం చెందుతుందో చెందదండి? చూద్దాం. లైట్స్ ఆఫ్. స్క్రీన్ చూడండి. లేటెస్ట్ సైన్స్. ఇక్కడే మన జన ప్రారంభం.
ఎక్కడ జననం ఆరంభమవుతుందో చూడండి. జన్మకైతే హిస్టరీ అన్నారు కదా, ఏ హిస్టరీ చెప్పారు అనుకోకుండా మీరు. చూసారండి ఎన్ని కోట్ల కణాలు ఆకాశంలో ఉన్న నక్షత్రాలా కనబడుతున్నాయి కదా. వాళ్ళంతా ఎవరు అనుకున్నాం? మన బ్రదర్స్. అందులో ఎక్కడో ఒక కణం మనం, శుక్రకణం ఒకటే మంది. అప్పుడు మన రూపం ఏంటో తెలుసా? గుండె సూదండి. కంటికి కనిపించనంత ఆకారంలో ఉన్న గుండె సూది రూపం. అదిగోండి కోట్లు. వేళల్లో ఒకదానికే తల్లి అండం అవకాశం ఇస్తుందండి. చూడండి వెలవెల్లాడుతున్నారు తోక పురుగుల్లాగా. మనమేనండి అది. ఇప్పుడు అద్దం ముందు నిలబడి మురిసిపోతున్నామే. ఇది తల్లి గర్భంలో వచ్చిన రూపం. ఒకప్పుడు మన ఆరంభ రూపం అదేనండి, గుండు సూది, తోక పురుగు టైపు. ఇవన్నీ పోటీ. తల్లి అండంతో ఫలదీకరణం చెందడానికి వెళ్ళాలి. 10 కోట్ల కణాలు రాగానే చచ్చిపోతాయండి, విడుదల అవగానే చచ్చిపోతాయి, విడుదలలో చచ్చిపోతాయి. మరో 10 కోట్ల కణాలు, శుక్ర కణాలు, తెల్ల కణాలు చంపేస్తాయండి. అలా ఈ పోటీలో వెళ్ళగా 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 అదిగోండి చూడ ఒక్కటి వెళ్తాం చూసంటే అది అదే నెంబర్ 1. అది తల్లి అండం అండి. ఆ గుండ్రంగా కనిపించింది, లోపలికి వెళ్ళిపోయింది, అంతే. అండం క్లోజ్ అయిపోద్దండి. మళ్ళీ రెండో తోక పురుగు అవకాశం ఉందో, కష్టం. అది మన జన్మ ఆరంభం అండి. లైట్స్ ఆన్. అలా వెళ్ళింది ఫలదీకరణం చెంది మొదటి వారం, రెండో వారం, మూడో వారం, 4వ వారం రూపం ఏర్పడుతుంటుందండి కడుపులో, తల్లి కడుపులో. ఇది అనుకుంటున్నారా? ఇది శాస్త్రానికి తెలిసిన బ్యాక్ హిస్టరీ, సైన్స్కు తెలిసిన బ్యాక్ స్టోరీ ఇది. కానీ దేవుడు చెప్పిన స్టోరీ. కీర్తన 90 మొదటి వచనం, ప్రభువా దేవుడా తరతరాలకు మాకు నివాస స్థలము నీవేనయ్యా. హ్యాట్సప్ అండి మాటకి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి పుట్టాడు అంటున్నాడు బైబిల్లో. తరతరాలకు మాకు నివాస స్థలము నీవే. అందుకే యోగుని అంటున్నాడు, ఒళ్ళంతా కుళ్ళిపోయినా కట్టుకున్న ఇల్లాలే తాలు తెంచుకునే భాష మాట్లాడుతుంది. నీ యథార్థతను వదలక ఇంకా ఉంటావా? నీ దేవుణ్ణి తిట్టి చావు అంటుంది మహాపతివ్రత. కట్టుకున్న ఇల్లాలు కన్నవారు కళ్ళ ముందు చచ్చిపోతే, ఉన్న ఆస్తి కళ్ళ ముందే కరిగిపోతే, ఉన్న ఆకారమే గజ్జి పట్టి కరిగిపోతూ పుళ్ళుతూ యమయాతన పడుతుంటే ఏం మాట్లాడుతున్నాడో చూడండి దేవుడు. అందుకే యోగు, భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివో నీకు తెలుసా? నాలో. ఏమండి, ఒకప్పుడు మనం దేవుల్లో ఉండేవాళ్ళం అంటే మీరు నమ్ముతున్నారా? నమ్మగలరా? నా కుమారుడు నా గర్భంలో, నేను నా తండ్రి గర్భంలో, నా తండ్రి ఆ తండ్రి గర్భంలో, ఇలా మన తండ్రులందరూ ఆదాము గర్భంలోకి వెళ్ళిపోతే, ఆదాము దేవుని గర్భంలో ఉంటే, మనమంతా పైనుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళమండి. మనది లోకం కాదు. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక ముందు, భూమిని లోకమును సృష్టించక ముందు, యుగ యుగములు నీవే మా తండ్రివి. నువ్వు మనుషులను ఎందుకు మంటిగా మార్చుచున్నావంటే, నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు. మీదా లోకం కాదు నాయన, మీరు అక్కడ ఉండవలసిన వారు కాదు బాబు, వచ్చేయండి వచ్చేయండి. వచ్చి అంటే మీరు వచ్చే రకాల. అందుకే నరులను మంటికి మార్చుచున్నాడు. జీవిత పరమార్థం జనన మరణాల మధ్యకాలం అనుకుంటుంది అమాయక ప్రపంచం. కానీ నీ పుట్టుకకు ముందున్న ఆ హిస్టరీ, రాధాకృష్ణ గారు, ఒకనాటి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆత్మకథ అని శరీరం కథ రాసేశారు. ఆయన తెలుసా మీకు? ఆయన రాసింది ఆయన పుట్టుక, ఆయన విద్యాభ్యాసం, ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలం.
ఆస్కార్ అవార్డు గ్రహీత మన తెలుగువాడు అక్కినేని నాగేశ్వరరావు ఆత్మకథను రాసి శరీర కథ రాసేశాడు. శరీర కథ వేరు, ఆత్మకథ వేరు. శరీర కథని ఆత్మకథగా మోసపోతున్నారు వారు. ఆత్మకథ వేరే అంటున్నాడు వీడు. ఆత్మకథ తెలియదండి ఎవరికి. మనం చచ్చిపోగానే పెట్టి చేయించేస్తారు. ముందు మళ్ళీ పెట్టికెళ్ళి ఆర్డర్ ఇచ్చేయమంటారు. పెట్టి చేసేసి తెచ్చేస్తారు బండి మీద, పెట్టిలో పెట్టేస్తారు, స్నానం చేస్తారు కదండి. లాస్ట్ బాత్ అదే మనకి. కొత్త కొట్ట ముక్కలే పడేస్తారు మీద, చెట్టు పోటలు కొడతారు. ఏమని మాట్లాడతారు? నా ఊరు వారు, నా వాళ్ళు కనుక మీరు వచ్చి, అయ్యో సుందరరావు గారు మనకు లేరండి. మరి ఏరి పెట్టిలో ఉన్నది ఎవడు? స్నానం చేయించింది ఎవరికి? సెంటు కొట్టింది ఎవరికి? పౌడర్ రాసింది ఎవరికి? కళ్ళజోడు మళ్ళీ తగిలించేసింది ఎవరికి? శరీరానికి. నాయన సుందరరావు వెళ్ళిపోయారు, లేడు. ఎక్కడికి? నరులారా తిరిగి రండిన మనుషులను మంటికి మార్చిన సర్వేశ్వరుడైన సృష్టికర్త దగ్గరికి, కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవాలి, ఎవరైనా వెళ్ళిపోవాలి. నేను ఈ దేశానికి ప్రధాని అంటావా? కాదు. ఆ లోకంలో నీ తండ్రికి కుమారుడు. కనబడుతున్న ఈ సమాజంలో, అస్తవ్యస్తమైన సమాజంలో ఏ మహాజ్ఞానం ఈ ప్రజలకు నేర్పించారో, పాఠ్య పుస్తకాలలో మన పిల్లలకు ప్రబోధించారో తెలియని అమాయక భారతదేశ సెన్సార్ బోర్డు వాళ్ళు, ఎడ్యుకేషన్ బోర్డు వారు సోలే సినిమా అని పాఠం చెప్తే ఇంకేమి నేర్చుకుంటారండి వాళ్ళు? ఈ సముద్రంలో తిరిగిన ముసులు గుర్రం కూడా ఉండదండి మనకి ఇక్కడ. ఎందుకంటే గుర్రాల మీద పరిగెత్తాలి, ట్రైన్ వెనకతల రోబరీ. ప్రతి పుట్టుకకు పరమార్థం ఉంది. అవునండి. మొక్క పుట్టింది, మొక్క గులాబీ మొక్క. ఎందుకు వేసుకున్నారు మీరు? మంచి మంచి పువ్వులు రావాలి, గులాబీ పువ్వులు రాకపోతే పీక్ పోరాయి. మంచి చెట్టు వేసుకున్నారు మీ గార్డెన్లో, మీ తోటలో మంచి చెట్టు, బొప్పాయి చెట్టు, బొప్పాయి పళ్ళు. అస్సలు పళ్ళు రావట్లేదు, నరికి పడాయి. వెరీ గుడ్. మంచి కోడి పెంచుకున్నారు, గుడ్లు పెట్టమనేసింది. ఏం చేస్తా? కోసి పడాయి. నీకు పనికిరాని ప్రతి దానిని తీసేసే జ్ఞానమున్న నీవు, పనికిరాని ఒక చిన్న డబ్బాలో డస్ట్బిన్ పేరు పెట్టి పడేసే ఆ వస్తువు, నువ్వే పనికి రాకపోతే పుట్టుక తరువాత నిన్నే బిన్లో వేయాలో నువ్వే చెప్పాలి. ఒక సముద్రం ఉందంటే వర్షాన్ని, ఒక సూర్యుడు ఉన్నాడంటే ఉప్పు నీళ్లు మంచినీళ్లుగా ఎవాపరేట్ చేస్తున్నాడు. ఒక గాలి ఉందంటే కార్యక్రమాలను జరిగిస్తుంది. ఒక చంద్రుడు తన ధర్మాన్ని, ఋతు కార్యక్రమాలను జరిగిస్తున్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన నరజాతి ఏ జ్ఞానాన్ని ఈరోజు కలిగి ఉందో చెప్పండి. ఎందుకు పుట్టావు? తల్లి నీళ్లు పోసుకుంది, తండ్రి వదిలి పారిపోయాడండి. ఎటుపోయాడో తెలియని అమాయకురాలు బిడ్డను కన్న తర్వాత కాస్త వాణ్ణి నిర్లక్ష్యం చేసి మరో భర్త కొరకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత వీడు పోకిరి వాళ్లతో చేరి రాళ్ళు రప్పలతో ఆడుకుంటూ ఆ దేశంలో ఒక మనిషిని చంపి నరహంతకుడుగా మారి మరో దేశానికి పారిపోయాడు. ఇలా పారిపోయిన వాడు కొన్ని దశాబ్దాల తర్వాత తిరిగి తన దేశం వచ్చాడు. అలాంటి వాడిని ఆ దేశం మిలిటరీలో చేర్చుకుంది. మిలిటరీలో చేరినటువంటి ఆయన అందలం తర్వాత అందలమిక మహానాయకుడిగా మారిపోయి ఎదురులేని అధికారంతో ధనవంతమైన దేశంగా ఇరాక్ దేశాన్ని పరిపాలించే సద్దాం హుస్సేన్ వాడే. తెలుసా వాడి చరిత్ర మీకు? వాడు ప్రజాకంటకుడు, నరరూప రాక్షసుడు. ప్రపంచాన్ని బెంబేలెత్తించే భయంకరమైన యుద్ధాన్ని చేశాడు. కరడగట్టిన కసాయితనంతో అమెరికా తన రాక్షసత్వాన్ని చూపించింది ఇరాక్ మీద. 10 లక్షల మంది ఇరాక్ స్త్రీలు భర్తలు పోగొట్టుకున్న వారే తినడానికి తిండి లేక, చంటి బిడ్డలకు మందులు లేక ఇప్పటి వరకు ఇరాక్ దేశం మలమలా మాడిపోతుంది. బాగ్దాదు ధ్వంసమైపోయింది. ఎవరు దీనికి కారణం? ఎందుకు పుట్టాడో వాడికి తెలియదు, ఎందుకు కన్నదో ఆ తల్లికి తెలియదు.
ఇలాంటి వాళ్ళ చరిత్రలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? చైతన్య పదంలోని నడిపించగలుగుతున్నాయా? ఒక ముక్కు పచ్చలారని బిడ్డ పుట్టిందండి 4 ఏళ్ల క్రితం. ముక్కు పచ్చలారని ఆ బిడ్డ చిన్ననాటి నుండి 2:7 వచ్చేసరికి ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం అనే పాత నిబంధనలోని 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు బట్టి పెట్టి చెబుతుంటే నా గుండె చిరువైపోయిందండి. అందంగా, ఎంతో చక్కగా, ముద్దుగా, బొద్దుగా ఉన్న ఆ బిడ్డ భయంకరమైన వ్యాధికి గురైందండి. అదే క్యాన్సర్. చాలా చిన్నపిల్ల. లేఖన అని నామకరణం చేశానండి. లేఖన అంటే వాక్యం అండి. వాక్యం నా ప్రభు పేరు పెట్టానండి, యేసు ప్రభు అని పేరు పెట్టాను. లేఖనాలు నేర్చుకొని బైబిలులోని పదాలని కంటూ పదంగా చెబుతుంటే ఆశ్చర్యపోయానండి. 4 ఏళ్లలో శవమై వేలాది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోజనం లేక శవమై మారి ఈరోజు మీకు ఒక పాఠాన్ని చెబుతుంది. చూస్తారా పాఠాన్ని? లైట్స్ ఆఫ్. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని, కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి, తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది, నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది, ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తోంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. మేరు పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. ఆశా మమకారాలు పెను ఉచ్చురు సుమా. నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా. ఆశా మమకారాలు పెను
వచ్చును సుమా. నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా, దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. అనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. పుట్టి తెలుసుకున్నావే లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. పుట్టి తెలుసుకున్నావే లోకముందని, మరణిస్తే తెలుస్తోంది మరో లోకముందని. తెలుసుకో ఈ నిజాన్ని, నీ మృత్యువు వెనుకే ఉంది మిస్టరీ. దైవ గంధం తెలిపింది దాని హిస్టరీ. మీడియా ప్రియులారా, ఈ మహాజ్ఞానాన్ని నగరానికి తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. దయగల మా తండ్రి, మహాజ్ఞానాన్ని మీ పిల్లలకు తెలియచేశాను. ప్రపంచానికి తెలియనిది బైబిల్లో వ్రాయబడిన మహాజ్ఞానం. మతం అనే భ్రమలో, మత తత్వంతో, మతోన్మాదంతో, మత మూర్ఖతతో, మత పిచ్చితో ప్రపంచ దేశాలలో జరుగుతున్న రక్తపాతాలు మీకు తెలుసు నాయన. మా దేశాన్ని కాపాడు తండ్రి. ప్రతి మనిషి నీ బిడ్డేనని, ఈ లోకాన్ని వదిలి మీ చెంతకు రావాలని, ఉన్న ఈ చిన్న కాలంలో మీ కొరకు బ్రతకాలనే మీ పిల్లలకు చెబుతున్నాను. మీ పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. రేపు సాయంకాలం మేమంతా కలుసుకునే భాగ్యాన్ని మాకివ్వండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండు నడిపించునుగాక. ఆమేన్.